హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ మొన్న ఉప్పు చేప పప్పుచారు చూపించాను కదా, అందులో ఇంకో 2 ముక్కలు బ్యాలెన్స్ ఉన్నాయిరా. కోడిగుడ్డు, కానాగంత, వంకాయ ఇగురమ్మ, 2 చూపిస్తా. అమ్మ 3 వంకాయలు కోసుకున్నాను రా. 3 వంకాయలు, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు అమ్మ. ఇక 3 ముక్కలు కానాగంత ముక్కలు, అందులో జత 2 కోడిగుడ్లు వేసుకున్నాను రా. నా స్టైల్లో ఎలా ఉంటుందని చూపిస్తున్నాను. కొత్తిమీర, కొంచెం ఉప్పు, కారం, 1 స్పూన్ కారం అన్నమాట. కొంచెం జీరా పౌడరు, కొద్దిగా ధనియా పౌడరు, తగినంత ఉప్పు. ఉప్పు ఎక్కువ పట్టదు, ఎందుకంటే అది ఉప్పు చేప కాబట్టి అమ్మ. చూసుకుని వేసుకోండి దగ్గరగా. ఇందులో అల్లం వెల్లి పేస్టులు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, నూనె, నూరడాల గట్ట ఉండదు. ఇది ఓన్లీ వేసుకోవడమే మనం. ఓకేనమ్మా. ఇప్పుడు మనం గుడ్లు వేపుకుందాం. అదిగో కొద్దిగా పసుపు వేసుకున్నాను, ఎందుకంటే అంటుకోదు అన్నమాట పసుపు వేయడం వల్ల. ముందు గుడ్డు వేపుకుందాం. నేను టమాటా కోడిగుడ్లున్నా, వంకాయ పులుసు పెట్టినా ఏమ్మా, గుడ్డు కట్ చేసుకుంటాను రా. పేలకుండా ఉంటుంది అవకాశం. ఇలా కట్ చేసుకోండి, ఇలాగా అంతే. ఇవాళ మా పండుబాబుకి బెండకాయ ఎప్పుడు పెట్టిందాడు మమ్మీ. పొద్దున్న 1 వంట అయిపోద్దమ్మా. నేనేమన్నా తినే అవకాశాలు గట్టు ఉంటే మళ్ళీ అలాగా ఒక వీడియో మీకు చూపించినట్టు వండుకున్నట్టు. రోస్ట్గా ఎగక్కల్లా, అలా ఒక దెబ్బ. దాని పక్కంటానే ఇవి కనగద ముక్కలు వేసుకుందాం. ఇగో మనం చూపించాను కదా, తోలు కూడా వచ్చేసింది. తోలు లేదు, కొత్త చేప అయితే అలాగ వచ్చేస్తాను అంతే. పప్పు నూనె కదా, నొగరు ఎలాగ వస్తుందో. ఇక అంతే, అలా చాలు. ఇది ఎడదమ్మా, కానగంతో పండుగప్ప వంజరం ఎడదు. అంతే. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకుందాం. ఈ గిన్నెలు బాగా పనిచేస్తున్నాయి, గిఫ్ట్ గిన్నెలు. ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. నేను స్పూన్ వేసుకుంటాను, అయినా తగ్గిస్తున్నాను, ఎందుకంటే చేప కదా, మళ్ళీ కసిమైంది అనుకో ఇబ్బంది పడాలి. కొద్దిగా మగ్గిన తర్వాత వంకాయ వేసుకుందాం. ఓకేనమ్మా. ఉల్లిపాయ మగ్గిపోయింది. అంతా ఉడకనివ్వాలండి. ఇది మా పెద్దమ్మ, ఆవిడకి ఎండు చేప అంటే చాలా ఇష్టం అన్నమాట. కనీసం కొంచెం నూనె చొక్క వేసుకుని, కొంచెం చేప ముక్క వేపుకుని ముద్దలో తినేది మా పెద్దమ్మ గారు. అమ్మ ఇదిగో సాల్ట్ వేసుకోండి అమ్మ వంకాయకే. అంతే. ఇప్పుడు మనం పసుపు, కారం వేసేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్, జీరా పౌడర్ కంపల్సరీ ఉంటుందిరా. కిరాణా పట్టి తెచ్చినప్పుడు 100 గ్రాముల జీలకర్ర వేపేసుకుని మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను అనమాట. అది అప్పటికప్పుడు అవ్వదు, జీలకర్ర నలగదమ్మా, ఒక ఏపు రానివ్వాలి. ఇది కూడా మగ్గనివ్వాలి మనం. వెంటనే వాటర్ పోసుకోకూడదు, మగ్గిపోతే అప్పుడు వాటర్ పోసుకుందాం. ఓకేనమ్మా. గుడ్లు వేయలేదు ఏంటి అనుకోకండి, దగ్గరికి వచ్చిన తర్వాత గుడ్లు వేసుకోవాలి.
రెండు వేపుకున్నాయే కదమ్మా, దగ్గరగా అంటుడకనిచ్చి గ్లాసు నీళ్ళు పోసాను. వంకాయే కదా, అంతే. ఇప్పుడు మనం ఇంకా ఉప్పు చూసుకుని, కారం చూసుకుని, ఇప్పుడు అవి అందులో వదులుకుని గరిటె పెట్టకుండా వదిలేస్తే దగ్గరగా ఉడికిపోద్దన్నమాట. ఉప్పు చూసుకుంటా సరిపోయిందిరా. ఇందులో కూడా ఉంటుంది కదా, అందుకే కదా తగ్గించాను. ఇప్పుడు మనం గుడ్లు వేసేసుకుందాం. ఇప్పుడు ఉంటే ఇంకా 4 వేసుకోవచ్చు, లేవని మనిషిగండి ముక్కలన్నా తినాలి కదా. ఇదైతే అక్క తినరోయ్, ఓన్లీ చికెన్ తప్పించి ఇంట్లో వేరేది ఏది తినరు. నాకు ప్రతిదీ ఇష్టమే. ఓకేనమ్మా, దగ్గరికి వచ్చే చూపిస్తా. ఓకేనమ్మా, అంతే, ఇలాగే అనుకోవాలి. వచ్చేసిన దగ్గరికి ఒక 2 నిమిషాలు దగ్గరగా ఉడికిపోతే ఎగురు కదా, బాగుంటుంది. ఓకేనమ్మా, దగ్గరకు వచ్చేసింది. టేబుల్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే బంగారం. ఓకేనమ్మా, చాలామంది వండుకుంటారా వంకాయ, కూరగాయలన్నిటిలో మహారాజు. వంకాయ దేనికైనా కాంపిటీషనే. చాలా బాగుంటుంది వంకాయ. ఆ రుచి వండేలాగా వండితే అమృతం తెలుసా. చాలామంది వంకాయ తినరు, భయం. ఎందుకంటే అలా అజ్జు వస్తుంది అది ఇది అని చెప్తారు. వంకాయ కూడా కూరగాయలన్నింటిలో కూడా టాప్ మటివిడి. అమ్మా సరే, మరి నచ్చిందని అనుకుంటున్నాను. చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నది మీ సాయమ్మ. మంచి రెసిపీతో మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.